చంద్రబాబు కోసం బాబు జనతా పార్టీగా మార్చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సంస్కారం లేకుండా 22 మంది ఐపీఎస్లపై ఆమె లేఖ రాశారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వారు ప్రస్తుతం ఒక్కరైనా ఉన్నారా అని పేర్ని నాని పురంధేశ్వరిని ప్రశ్నించారు. దేశంలో దొంగలు పడ్డారో లేదో తెలియదు కానీ బీజేపీలో మాత్రం టీడీపీ దొంగలు పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటిది వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని